తర్వాత ఇందాక మనం ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మార్చి చూద్దాం. ఇప్పుడు ఇందాక మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారింది. ఇక్కడ దిస్ ఈజ్ ఇది మోటార్, విద్యుత్ మోటార్ ఇది. ఇందాకేమో ఈ దానిలో ఉన్నటువంటి అణువులు దగ్గరగా వస్తాయి, దాని కంప్రెషర్ అంటారు. దగ్గరగా వస్తాయి, దూరంగా ఉంటే రిఫ్రాక్షన్ అంటారు. ఒక కంప్రెషర్ రిఫ్రాక్షన్ ఇలా వస్తూ ఉంటాయి తరంగంలో. వేరే తరంగం ఇలా ప్రయాణం చేస్తుంది. చూడండి, డేంజర్ లైట్లలో రెడ్ కలర్ ఉపయోగిస్తారు ఎక్కువ దూరానికి కనబడాలి కాబట్టి. జరగండి. అలాంటి తరంగాల్లో ఇంకొక తరంగం ఏంటంటే దిస్ ఈజ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. దీన్ని ఉపయోగించి మనం పొలాల్లో రైస్ మిల్స్లో ఫ్యాక్టరీస్లో ఈ మోటార్ను ఉపయోగించుకొని వేరే యంత్రాలను తిప్పి మన పరిశ్రమలో నడుపుతుంది. కంప్రెషర్ రిఫ్రాక్టర్ కనిపిస్తూ ఉంటుంది. ఇది సింపుల్ అంటారు. దీన్ని కిరణాలు ఉల్లబడులు అనుకుంటారు. రంగురంగులుగా ఉంటాయి. మేము మా ప్రజలు దొరికింది. కొనండి బాబు, మీరు కొనండి బాబు, బాగుంటుంది. ముందు అన్నీ చూసుకుంటూ పోండి. అన్నీ చూసుకుంటూ మీ మధ్యలో మీ ప్లేట్ కాకుండా కరెక్ట్గా పెట్టు రైట్. భయపడదు, రోడ్లు వేసేసుకున్నాం కదా. దాన్ని టచ్ చేయదు, అటు వెనకాల టచ్ చేయకూడదు, టచ్ చేయదు. ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టామనుకో, ఆ కాంతి కిరణాలని ఒకే చోట కన్వర్ట్ చేస్తుంది. కన్వర్జెన్స్ ఆఫ్ లైట్ రేస్. దిస్ ఈజ్ ద ఫోకల్ పాయింట్. 10th క్లాస్ ఉన్నాయి లైట్ లెసన్ ఉంది. దిస్ ఈజ్ ద ఫోకల్ పాయింట్. ఇక్కడ నుంచి ఇక్కడ ఉండే దూరాన్ని ఫోకల్ లెంగ్త్ అంటారు. మీరు ఫోకల్ లెంగ్త్ 10 సెంటీమీటర్స్ ఫోకల్ లెంగ్త్. ఇది కాకుండా ఇది పెట్టామనుకో, ఇది కాన్కేవ్, డబుల్ కాన్కేవ్ దోశ. మధ్యలో పలసగా ఉంటుంది, అందులో లావుగా ఉంటుంది. దోశ కూడా అట్టే ఉంటుంది. మధ్యలో గంటే చుట్టూరు అమ్మోళ్ళ చుట్టూరు లావుగా ఉంటుంది, మధ్యలో పలసగా ఉంటుంది. చూడండి, దిస్ ఈజ్ ద డైవర్జెన్స్ ఆఫ్. మీరంతా ఇదిగా ఉన్నారు అన్నీ
జాగ్రత్త. ఇంకోటి బల్బులు ఒకటి తీసేసిన మిగతా వెళ్తూ ఉంటాయి. ఒక కప్పు తీసిన మిగతా వెళ్తాం. దానిలో ఒక కప్పు తీసేస్తే మిగతా ఆరిపోతాయి. దిస్ ఈస్ ద ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ బల్బ్స్. ఎలక్ట్రిసిటీలో వస్తాయి, మీకు లెసన్స్లో వస్తాయి. వచ్చేసాయా? పాము దగ్గర నుంచి ఉన్నాయి గురుపులు ఏరియ పాము నలుగురు మీరు ఇది ఒరిజినల్ హాస్పిటల్లో మేము సేకరించాం. భాష లేకపోతే అది తర్వాత ఈ సివిల్ సైన్స్ సెంటర్ లెక్క ప్రకారం చూస్తే నెల్లూరు జిల్లాలో కూడా ఒక సైన్స్ సెంటర్, కానీ అది చూడటానికి ఎక్విప్మెంట్స్ కానీ మా సిద్ధాంతం అది కాదు. మేము జన విజ్ఞానం పిల్లల్ని సైంటిఫిక్ సెంటర్ డెవలప్ చేయాలనేది మా ఊరికి ఏదో చెప్పాలి, చూపించడం పంపించాలి. ఇక్కడ అసలు తన ఎవరు, తను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి పోతున్నాడు, ఇవన్నీ కూడా మేము వివరించాం. ఇక్కడ మీకు కనబడుతున్నాయి అన్ని ప్రింటర్. 18 మంది దగ్గర సేకరించాం, 18 మంది ఆడవాళ్ళ దగ్గర సేకరించాం. గర్భసంచి ఒక అమ్మాయి దగ్గర గర్భసంచి, ఒక అమ్మాయి దగ్గర నెలపిండ, 2 నెలపిండ, 3 వారాలు, అట్లా ఆ పిండాలను సేకరించాం. దీన్ని హాస్పిటల్ డాక్టర్లు మేమంతా ఆ కార్యక్రమాలు తిరిగేవాళ్ళం కాబట్టి నువ్వు వెళ్ళి వాడు మామూలు 9వ నెల రాశాడు.
మగ పిల్లడు కూడా ఎందుకు కూడా వచ్చింది మీరు 5,000 నేను ఒక విషయం మీరు గమనించాలి. మనకు స్వాతంత్రం వచ్చింది. మన దేశ జనాభా 36 మన జనాభా ఎంత? 140 అమెరికా చైనా 23 జత క్రోమోజోముల్లో ఒక జత క్రోమోజోము సెక్స్ క్రోమోజోము. ఆ సెక్స్ క్రోమోజోములు తల్లి విడుదల చేసే అండంలో సెక్స్ క్రోమోజోములే ఉంటాయి. తండ్రి విడుదల చేసేటువంటి కర్మ్స్లో ఎక్స్ వై రెండు ఉంటాయి. ఎక్స్ కలిస్తే అమ్మాయి, ఎక్స్ వై కలిస్తే అబ్బాయి. అది ఎప్పుడు జరుగుతుంది? నిర్ణయం అవుతుంది ఫెర్టిలైజేషన్ అప్పుడే జరుగుతుంది. అది రేగోడు ఏర్పడేటప్పుడే జరుగుతుంది. కానీ అందరూ పోయి ఎర్ర మొక్కలు అందరూ పోయి వడవడ బుక్లో డబ్బులు ఇచ్చి బుక్లో వేసుకున్న డాక్టర్లు కూడా వెళ్ళారండి. చాలామంది డాక్టర్లు కూడా వెళ్ళారు. సైన్స్ని నిజ జీవితంలో ఉపయోగించుకోవాలి. అది మేము చెప్పేది. చదువుకున్న సైన్స్ని నిజ జీవితంలో ఉపయోగించుకోవాలి. ఓకే, దీన్ని సైంటిఫిక్ ఛాంపర్ అంటారు. ప్రతిదాన్ని ప్రశ్నించాలి. వై అని ప్రశ్నించాలి. ఆయన ప్రశ్నించాడు. ఎవరు ఆయన? అసలు శ్రీరామ. ఏమైనా ప్రశ్నిస్తున్నాడు ఆయన? ప్రశ్నిస్తున్నాడు ఆయన. ఏమని? సమీక రామాన్ని కనుక్కున్నాడు. లోపల రూట్ వచ్చిందని రామాన్ని కనుక్కున్నాడు. ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఏంటా ప్రశ్న అంటే వై ద స్కై ఈజ్ బ్లూ? ఆకాశం ఎందుకని బ్లూ కలర్లో ఉంది అని ప్రశ్నిస్తున్నాడు. దానికోసం పరిశోధన చేశాడు. రామాన్ని కనుక్కున్నాడు. ఆయన లోపల రూట్ ఇచ్చాడు. విండ్ ఎనర్జీ, విండ్ మిల్స్ ఉంటాయి చూసారా? దాన్ని తిప్పితే కరెంట్ ఉత్పత్తి అవుద్ది. దీని అంతా మన ముందు వచ్చిన వాళ్ళు దీన్ని పాటు చేశారు. తిప్పి చూడండి, తిరిగితే బల్బులు ఓకే.